గుడ్ ఈవినింగ్. 1991 సంవత్సరము మే 21వ తేదీన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరుంబుదూరులో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత చాలామంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అప్పట్లో ఉండే టాడా కోర్టు కొంతమందికి మరణశిక్ష విధించడం జరిగింది. వారు ఎవరు అంటే శంతన్, మురుగన్, పెరారివలన్ అండ్ నళిని. మనం ఫ్రీక్వెంట్గా న్యూస్ చూస్తుంటే మనకు ఈ పెరారివలన్ పేరు ఒకటి, అలాగే నళిని పేరు కూడా మనకు చాలా తరచుగా మనకు వార్తల్లో కనిపిస్తాయి. ఇక ఈ నలుగురికి మరణశిక్ష విధించిన తర్వాత అప్పట్లో నళిని తమిళనాడు గవర్నర్కి ఒక మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే తద్వారా నళినికి సంబంధించిన మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చడం జరిగింది. ఇక ఆ తర్వాత మిగతా ముగ్గురు శంతన్, మురుగన్, పెరారివలన్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే వీరి పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టమని ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి అది 2011 సంవత్సరం వరకు కూడా రాష్ట్రపతి భవన్లో అలాగే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వము ఆ క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక 2011 సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ఏమిటి అంటే ఈ ముగ్గురు పెట్టుకున్న ఈ క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు అనగానే ఇక జైలు అధికారులు కూడా ఈ ముగ్గురికి ఉరిశిక్ష విధించడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కొంతమంది మద్రాస్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి అక్కడ వారు పెట్టుకున్న అభ్యర్థన ఏమిటి అంటే ఇన్ని రోజులుగా వీరు జైల్లో వేచి చూస్తున్నారు, రాష్ట్రపతి భవన్లో ఆలస్యం జరుగుతుంది అంటే వీరి మనసులో ఒక ఆశ అనేది చిగురించింది. అంటే చనిపోకుండా బతుకుతామని ఒక ఆశ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించడం అంటూ జరిగింది. కాబట్టి వారికి అన్యాయం జరిగినట్టుగా భావిస్తూ ఈ ముగ్గురికి కూడా ఆ ఉరి శిక్షను నిలిపివేయండి, దాన్ని జీవిత ఖైదుగా మార్చండి అని ఒక అభ్యర్థన. అప్పుడు మద్రాస్ హైకోర్టు ఆ సున్నితమైన అంశం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టుకు అభ్యర్థన చేసి సుప్రీంకోర్టు ద్వారా మద్రాస్ హైకోర్టులో ఉన్న ఈ పిటిషన్ని, ఈ కేసుని సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు 2015 సంవత్సరంలో దీనికి సంబంధించిన ఒక తీర్పు వెలువరిస్తూ ఎంతో కాలంగా పెట్టుకున్న పిటిషన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇంతకాలం అంటే ఈ ఆలస్యాన్ని గుర్తిస్తూ దాన్ని ఏమన్నారంటే ఇనార్డినేట్ డిలే ఇన్ ద రాష్ట్రపతి భవన్, అంటే విపరీతమైన ఆలస్యం అయింది అన్న కారణం చేత సుప్రీంకోర్టు వీరి మరణశిక్షను కాస్త తగ్గిస్తూ లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చడం జరిగింది. లేకపోతే అదే సమయంలో ఈ ముగ్గురు కూడా వీరిని ఉరిదీసే అవకాశం ఉండేది. అయితే ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో వీరు ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టుకుంటూ ఎస్పెషల్లీ ఈ పెరారివలన్ అనే వ్యక్తి యొక్క పిటిషను గత సంవత్సరము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి పంపి క్షమాభిక్ష ప్రసాదించి అతన్ని విడుదల చేయమని కోరితే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఆ నిర్ణయాన్ని రాష్ట్రపతి భవన్ తీసుకుంటే బాగుంటుంది అని ఆ పిటిషన్ని రాష్ట్రపతి భవన్కి పంపితే అది రాష్ట్రపతి భవన్లో ఇప్పటికీ అలాగే పెండింగ్లో ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. అసలు ఏ అధికారంతో రాజ్యాంగంలో ఉన్న ఏ అధికరణ ప్రకారం గవర్నర్కు సమర్పించిన పిటిషన్ రాష్ట్రపతికి వెళ్ళింది, అలా వెళ్ళవచ్చా అన్న విషయం మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరడం జరిగింది. ఇక ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే గత 31 సంవత్సరాలుగా జైల్లో ఉన్న పెరారివలన్ అనే వ్యక్తిని విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. తద్వారా ఇక మిగతా ముగ్గురికి కూడా శంతన్, మురుగన్, నళిని వారికి కూడా ఆశలు చిగురించాయి.
ఇప్పుడు మరి వారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకొని వారు కూడా విడుదలకు సన్నాహాలు ఏమైనా అవుతాయా అనేది మనం వేచి చూడవలసిన అంశము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ డెత్ సెంటెన్స్ అనేది, మరణశిక్ష అనేది భారతదేశంలో ఇప్పటికీ ఉంది. మరి రాజీవ్ గాంధీ లాంటి మాజీ ప్రధాని హత్య చేసిన వారిని అలా ఉరిశిక్ష విధించకుండా ఎంతకాలం అలా ఉంచవచ్చునా అంటే మన దగ్గరన ఈ న్యాయ ప్రక్రియ ఆ విధంగా ఉంది. క్రింది కోర్టు నుంచి పైకోర్టు, పైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష, ఈ మధ్యలో ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి రివ్యూ పిటిషను, క్యురేటివ్ పిటిషను, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ కోర్టుకు రావడము, ఆ తర్వాత మళ్ళీ మద్రాస్ హైకోర్టుకు వెళ్ళడము, ఇటువంటి ప్రాసెస్ అంతా ఉంది. కాబట్టి భారతదేశం లాంటి దేశాల్లో అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఒక వ్యక్తిని మరణశిక్ష కనుక విధించి అతనికి ఉరితీస్తే ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేము. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ ప్రాసెసెస్ అంతా కూడా మన భారతదేశంలో పెట్టడం జరిగింది. క్లియర్? సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఇక మిగతా అంటే దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక మాజీ ప్రధాని చంపేసిన ఈ టెర్రరిస్టులకు క్షమాభిక్ష ఎలా పెడతారు, అసలు వారిని ఇంతకాలం ఎలా ఉంచుతారు అనేవి ఈ రకరకాల భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. అయితే ఈ మిగతా వారి సంగతి ఏమవుతుంది? మరి వారు పిటిషన్ పెట్టుకుంటారా, ఆ తర్వాత వీరిని విడుదల చేస్తారా అన్న ప్రశ్నలన్నిటికీ మనం వేచి చూడవలసిందే. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.